కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి విలయం సృష్టించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య ఇప్పటికీ 300 దాటిపోగా దాదాపు మరో 200 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా కొండ చర్యల విధ్వంసంతో గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను బాధితులు వదిలిపెట్టాల్సి వచ్చింది. బాధితులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. అయితే కేరళ చరిత్రలోనే అతి పెద్ద మానవతా సంక్షోభమైన వైనాడ్ విలయ ప్రదేశంలో దొంగతనాలు జరుగుతున్నాయి. విడిచిపెట్టిన ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ కోరుతున్నారు. దీంతో విలయ ప్రాంతాలలో పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చురల్మల, మడక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్లు శనివారం సాయంత్రం పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో బాధిత ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గాని ఇతర కారణాలతో ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. కొండ చర్యలు విరిగిపడటంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు.